వచ్చిండా మీ మాజీ బాస్ మరి తెలంగాణ భవన్ కి ఆయన కథడు జెండా ఎగరేస్తానికి ఆయన రాడు అంతేనా? ఆయన రాడు ఆ, ఎందుకంటే ఆయనకు రోగం ఉంటది. ఇది రేవు గచ్చినట్లేదు అనుకున్నాడు ఆయన. అంతే. ఇది ఆయనకు రోగం ఉంటుంది. ఇప్పుడు నేను పోతే తెల్లారేమో అధికారంలోకి వస్తుందని అంటే అప్పుడు వస్తాడు. ఇక రాదు అధికారం అని అనుకుంటలేడు ఆయన. ఇక రాదు అధికారంలోకి వస్తుంది అనేది కేసీఆర్కు లేదు. ఇక రాననే అనుకుంటున్నా. ఇది వచ్చేది కాదు సచ్చేది కాదు అనేది ఆయన డిసైడ్ వచ్చిండు. మొన్నటి మీటింగ్ను బట్టి మొన్నటి మీటింగ్ను చూసిండు కదా, అదే అది సక్సెసే. మీటింగ్ సక్సెస్ కానీ కాన్పు దక్కలే. అంతేనా? ఆపరేషన్ సక్సెస్ కానీ కాన్పు దక్కలే. ఇది కేసీఆర్ గెరికే, దాని తర్వాత హరీష్ గెరికే. ఎందుకంటే వాళ్ళ కళ్ళల్లో మెరుపు కనిపించలే. ఆయన నేను ఫస్ట్ టైం చూసిన ఏది కాగితం పట్టుకొని చదివాడు, ఇట్లా కాగితం మరేసుకుంటూ చదివాడు. ఆయన చదవడు, అట్లా చదవడు. ముందుగా ప్రిపేర్ అయినా నోటికే చెప్తాడు. ప్రిపేర్ కావాల్సిన అక్కర్లేదండి ఆయనకు. ఆయన తర్వాత నాకే అంతే గదే పగ వచ్చినాను. 8.5 సంవత్సరాలు నేను మెదక్ జిల్లా ఇన్ఛార్జ్. ఆయన కన్నా ముందుకు అలా మాట్లాడాలి నేను. మరి ఎట్లా నేను మాట్లాడాలి కదా. అంటే నేను ఇన్ఛార్జ్ కాబట్టి హరీష్ రావు మంచిగా రేవెంబడి ఏం చేసేదంటే రాజా యాదవ్ గారు మాట్లాడతాడని నేను మాట్లాడాలి. ఈలలు ఎవరికి ఎక్కువ కొడతాను, సప్పట్లు ఎవరికి ఎక్కడ మోగుతానయి అని ఆయన పరీక్షించుకోడు. మరి సాధగుణాన్ని ఎట్లా పోనిచ్చుకుంటాం? ఈయన కోసం పోనిచ్చుకోము కదా. ఆయన నా తర్వాత ఆయన మాట్లాడేది. ఆయన నేను ఏం ద్రోహం చేయలే, ఏం అన్యాయం చేయలే. కేటీఆర్ కడవపినుండే నేను, సభ్యత్వం ఇచ్చినోండే నేను. ఎవరు? కేటీఆర్ సభ్యత్వం ఇచ్చిన నేను. కొరివి వీరభద్రుని దగ్గర ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొరివి వీరభద్రుని దగ్గర సభ్యత్వం ఇచ్చినోడే నేను, కండో కప్పినోడే నేను. ఆయన యూరియా బత్తతో పోల్చి నేను సూపర్ బత్తగా పోల్చుకున్నాను నేను. ఇప్పుడు ఆ బతుకమ్మ చిప్పి వీళ్ళకేమక్కరా? బతుకమ్మకు వీళ్ళకేం సంబంధం? అది బహుజనుల బతుకమ్మ. ఆ బతుకమ్మ ఓనర్. మాలాంటి పిచ్చోళ్ళు కవితవనే తాంబాలం మీద పెట్టుకొని తిరగాలని మేము తిరిగినాం. మా తప్పు. చెంపలు వేసుకుంటాను నీ ముందట, చెంపలు మేము చేసిన పొరపాటు. ఈ సమాజాన్ని, తెలంగాణ సమాజాన్ని మభ్యపెట్టుట్లా మా పాత్ర కూడా ఉన్నందుకు తెలంగాణ సమాజాన్ని ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు క్షమించు అని నేను 2 చేతులు జోడించి దండం పెడతాను.